శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనము. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థం కావాలంటే దాని తర్వాత ఉన్నటువంటి వచనాన్ని కూడా చదువుతాను. 7వ వచనం. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరం రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ అని ఉంది. అవును, గొడవలు అభ్యంతరములు మన ద్వారా రాకుండా చూసుకోవాలి ప్రియులారా. ఒకవేళ వచ్చినట్లయితే గనక దేవుడు వారిని ఏ శిక్ష విధిస్తాడో గమనించగలుగుతాం. కేవలం గొడవలు పెట్టే అపవాదితో కలిసి పనిచేసేటప్పుడే మనము ఈ విధమైనటువంటి దుష్కార్యములకు, ఇంకా చెప్పాలంటే లోతైనటువంటి అపవాది యొక్క ఉచ్చులో పడిన వారం అవుతాం. అందుకే బైబిల్ కొంటెగాడు అనే మాట వారిని బట్టి ఉపయోగించబడింది ప్రియులారా. ఇవన్నీ కూడా గొడవలు పెట్టే వారికి సంబంధించిన మాటలే. మన ద్వారా ఏ విధమైనటువంటి ఆటంకము మనలో ఉన్నటువంటి వారికి, దేవుని సంఘములో ఉన్నటువంటి వారికి జరగకూడదు. శాపగ్రస్తుల ద్వారా వేరే వాళ్ళకి ఆటంకం కలుగుతాయి. మనము సమాధానకర్తలుగా ఉండటానికి పిలువబడినాం. అంతేగాని గొడవలు పెట్టించడానికో దేవుడు మనలను పిలువలేదు. అంతేకాదు, గొడవల వలన ఇద్దరు కలిసి పని చేయలేరు ప్రియులారా. ఇద్దరు కలిసి పని చేయటం వలన అనేకమైన గొప్ప ఉపయోగాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పనిచేసి ప్రార్థన చేసినట్లు కనుక ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల కోసమే నీవు, నేను, మనమందరూ కూడా పిలువబడ్డాం. ఆ విషయాన్ని గుర్తించుకొని జాగ్రత్తగా జీవించుదుముగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా మాలో ఉన్నటువంటి ఏ అభ్యంతరముగా ఉన్నట్లయితే కనుక, ఒకవేళ నీకు విరోధమైన కార్యములు ఈ మాటలు వింటున్న బిడ్డల్లో ఉన్నట్లయితే కనుక దయతో క్షమించి చక్కటి జీవితాన్ని మీరు ఒదిగిస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.